సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీధవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ గురుని యొక్క సంచారం ఉన్నప్పటికీ లాభస్థాన స్థిత రవి, లాభస్థాన స్థిత కుజుడు, లాభస్థాన స్థిత బుధుడు, ఈ మూడు గ్రహాలు చాలా అనుకూలించేటువంటి అంశాలుగానే మనం చెప్పవచ్చును. ఈ గ్రహాలతో పాటు ఈ వారంలో చంద్రుడికి సంబంధించినటువంటి బలం అధికంగా ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుందో, ప్రత్యేకించి లాభముందు రవి కుజ బుధులు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తారు. అర్ఘ్యంచ స్వకులాచార గృహ లాభ శుభోజనం అన్నది శాస్త్రం. అక్కడ ధైర్యం ఏకాదశగతే గుజే అన్నది శాస్త్రం. ఇక్కడ తలపెట్టినటువంటి కార్యక్రమాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోగలిగేటువంటి శక్తినిస్తారు. అలాగే ధైర్యాన్ని ఇస్తారు, ఆర్థిక స్వేచ్ఛనిస్తారు, భూపరమైనటువంటి లావాదేవీలు యోగించేలా చేస్తారు. ఇలా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి వీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, చోరాగ్నినృప భీతిశ్చహ అన్నారు. ఇక్కడ మీ విలువైనటువంటి వస్తువులు, బంగారము కానీ, వెండి కానీ, విలువైన డాక్యుమెంట్లు కానీ, మొబైల్ ఫోన్లు కానీ, గ్యాడ్జెట్స్ కానీ, వీటిని ఎవరైనా తస్కరించేటువంటి అవకాశం, లేదా ఎక్కడైనా మీరు పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం, వాటిని జార విడుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదొక్క విషయంలోనూ ఈ వారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. అటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు, కుటుంబ పరమైనటువంటి అంశాలు, ఉద్యోగ సంబంధమైన అంశాలు, ఇవన్నీ కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. విలువైన వస్తువులను కాపాడుకోవడము, వాటికి తగిన ప్రాధాన్యతనివ్వడము, ఇవి మీరు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి విషయాలు. అదొకటి చూసుకోండి, మిగతా విషయాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ధనురాశి వారు ప్రత్యేకించి ఈశ్వరారాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి.